హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు పెసర పునుగుల్ని ఆయిల్ పీల్చకుండా లోన గుల్లగా టేస్ట్‌గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుందండి. ఇది ఆనియన్ చట్నీలో ముంచుకొని తింటే ఇంకా బావుంటుంది. ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా, ఈవినింగ్ స్నాక్ కిందైనా పర్ఫెక్ట్ మ్యాచ్. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా పెసరపప్పునైతే నానబెట్టుకోవాలండి. ముందు పెసరపప్పుని ఒక 2 సార్లు నీట్‌గా క్లీన్ చేసేసుకోండి. ఇలా క్లీన్ అయ్యాక ఫ్రెష్‌గా వాటర్ పోసుకొని ఒక 2 అవర్స్ పాటు పక్కనుంచుకోండి. 2 అవర్స్ తర్వాత చూడండి పెసరపప్పు చక్కగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని వాటర్ అంతా తీసేసి మిక్సీ జార్‌లోకి వేసుకోండి. ఇందులో అసలు వాటర్ పోయకండి. చక్కగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా సన్నగా తరిగి వేసుకోండి. దీంతో పాటు ఉల్లిపాయ ముక్కలను కూడా సన్నగా తరిగి వేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలపండి. ఇక నేను సోడా అది ఏమీ యూజ్ చేయలేదండి. సోడా అన్నిటిలోనే వేస్తే అంత మంచిది కాదు. సోడా లేకుండానే ఇవి గుల్లగా వేసుకోవచ్చు. చూడండి బ్యాటర్ అయితే ఇలా కలుపుకోవాలి. చక్కగా ఇదంతా బాగా కలిపేసుకోండి. కలుపుకున్నాక చిన్న టెస్ట్ చేసుకోండి. ఇలా డ్రాప్ అవుతుందా లేదా అనేది. ఇలా డ్రాప్ అయిందనుకోండి, మనం పర్ఫెక్ట్‌గా వచ్చినట్లే. లేదు అంటే ఒక టీ స్పూను మైదా పిండి గానీ, లేదా వరిపిండి గానీ కలుపుకోండి. చక్కగా ఇలా ఆయిల్ మరిగిన తర్వాత పునుగులు వేసుకోండి. ఈ పునుగులు వేసుకునేటప్పుడే టెక్నిక్స్ ఉన్నాయండి. ఆయిల్ మీడియం హీట్‌లో ఉండాలి. అలాగే కదపకుండా ఒక నిమిషం ఉంచాక కలుపుకోవాలి. అలాగే ఆయిల్‌లో నురగొస్తుంది చూసారా? ఆ నురగ రాకుండా చక్కగా నురగ లేకుండా ఎప్పుడైతే పునుగులు పైకి తేలుతాయో అప్పుడు పునుగులు వేగినట్లు. ఇవన్నీ కూడా టిప్స్ ఫాలో అవ్వాలి. అలాగే మన ఛానల్‌లో ఇలాంటి పునుగులు చాలా ఉన్నాయండి. నేను డిస్క్రిప్షన్‌లో గానీ, లేదా కామెంట్ సెక్షన్‌లో ఎండ్ కార్డ్‌లో పెడతాను లింకులు. ఒక్కసారి వాచ్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.